గైస్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మై సెల్ఫ్ సంగీత రాథోడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఎంత బాగున్నా, మీరందరూ కూడా అంత బాగుండాలని అనుకుంటున్నా. సో మీరు బాగుంటేనే కదా నేను బాగుండేది. సో ఈరోజు మన ఛానల్లో ఇంతకీ ఏంటి టాపిక్ అనుకుంటున్నారో, సో ఈ టాపిక్ వచ్చేసి జెంట్స్కి అయితే కాదు, మేబీ కొంతమంది జెంట్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, నాకైతే తెలియదు. బట్ ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, అండ్ యూస్ఫుల్ టాపిక్. సో కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంతకీ ఇది ఒక టాపిక్ వచ్చేసి, ఇది ఒక రివ్యూ టాపిక్. అండ్ చాలామందికి నా తమ్నేల్ చూడంగానే అండ్ కింద టాపిక్ గురించి డిస్క్రిప్షన్ చదవగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వచ్చేసి ఏంటిదంటే, నేను మీతోని ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి మన అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్ నుంచి నేను చాలా షాపింగ్స్ చేసా. అండ్ మీరు కూడా చాలా షాపింగ్స్ చాలామంది చేసే ఉంటారు. సో ఇప్పుడు దివాళీ కాబట్టి చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి, చాలామంది చాలా షాపింగ్స్ చేసే ఉంటారు. సో నేను షాపింగ్ చేశాను అనుకుంటున్నాను. సో చాలామంది దివాళీ అంటే ఎలక్ట్రానిక్స్ అలాంటి అంటే డివైజెస్ కానివ్వండి, లేదా డెకరేషన్స్కి సంబంధించి కానివ్వండి, అలాంటి షాపింగ్స్ చేస్తూ ఉంటారు. సో నేను అలాంటిది కాకుండా నేను కూడా కొంచెం యాస్టీస్ పరంగానే నేను వచ్చేసి ఒక చిన్న కిట్ అయితే తీసుకున్నా. సో ఈ చిన్న కిట్ ఏందో మనం ఈరోజు వీడియోలో చూద్దాము. సో నేనైతే దాన్ని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తున్నా. సో ఇదేనండి మన మినీ స్వింగ్ మిషన్. సో ఇది వచ్చేసి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇంట్లో మోర్ ఎవర్లీ లేడీస్ అండ్ ప్రతి ఒక్క ఉమెన్కి చాలా హెల్ప్ఫుల్ కిట్ అనమాట. ఇంట్లో బేసిక్ నీడ్ అండి. ఈఆర్టీ జనరేషన్లో ఇంట్లో ఇది ఒక బేసిక్ నీడ్ లాగా అయిపోయింది. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్క చిన్నవాటికి, అంటే ఒక డ్రెస్ చినిగిపోయిందనో, లేదా ఒక టాప్ ఏదైనా అంటే కొంచెం స్క్రాచ్ వచ్చిందనో, చిన్నపిల్లల బట్టలు ఏదైనా అంటే కొంచెం కుట్లు వేసిపోయానో, ఏదో ఒకటి ప్రతి దానికి టైలర్ షాప్కి ఉరకడము, వాటికి కుట్లు వేయించుకోవడం, చాలా డబ్బులు అయిపోతున్నాయి అసలు. వాటికే మస్తు పైసలు ఒడిచిపోతుంది అసలు. సో కాబట్టి అంత పైసలు ఒడగొట్టడానికి నాకు ఇప్పుడు ఇష్టం లేదనమాట. సో ఎందుకు కానీ పైసలు ఒడగొట్టడం, మనమే అదేదో ఇంట్లో చేసుకుంటే అయిపోదా అనిపించి నేను ఈ మినీ స్వింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. సో దీని పనితనం ఎట్లుంటుందో చూద్దాం మనం ఇప్పుడు. అండ్ ఇది లోపల ఏమేమి వస్తుందో కూడా చూద్దాము. అండ్ ఈ మినీ స్వింగ్ మిషన్ కిట్లో కూడా మనకి చాలా అంటే మనకి డిఫరెంట్ టైప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనకి ఇందులో స్టార్టింగ్ 999 నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఈ మినీ స్వింగ్ మిషన్లో మనకి 999 నుంచి 1500 రేంజ్ పైన ఇక అలా అంటే పైసా అనేది పెరుగుకుంటూ పోతుంది అనమాట. సో నేను వచ్చేసి 1500 రూపీస్ వర్త్ ఆఫ్ స్వింగ్ మిషన్ అయితే పర్చేస్ చేశాను. సో మనకి ఇందులో వచ్చేసి కిట్తో పాటు, అంటే స్వింగ్ మిషన్తో పాటు కిట్ వస్తుంది. అండ్ అంటే థ్రెడ్ అలాంటి ఏం నేను పెట్టలేదు, ఎందుకంటే థ్రెడ్స్ అవన్నీ మనకి ఆల్మోస్ట్ ఇంట్లో ఈజీలీ అవైలబుల్గా ఉంటాయి. వాటికి కూడా ఎందుకు ఎక్స్ట్రా 100 రూపీస్ పెట్టి తీసుకోవడం అని చెప్పేసి నేను తీసుకోలేదు. సో ఒకవేళ మనం నార్మల్గా 999 అంటే 1000 రూపీస్తో పర్చేస్ చేసామనుకోండి, అందులో స్వింగ్ మిషన్ అంటే ఓన్లీ స్వింగ్ మిషన్ వస్తుంది మనకు. అందులో కిట్ లాంటి ఎలాంటి అందులో రావడం అయితే ఉండదన్నమాట ఆ స్వింగ్ మిషన్లో. సో కాబట్టి నేను మోస్ట్లీ అందరికీ నేను ఏం చెప్తానంటే, అంటే ఆ స్వింగ్ మిషన్ ఓన్లీ ఫర్ శారీస్కి ఫాల్ వేయడం కానీ, అంటే ఏదైనా ఒక డ్రెస్కి స్టిచ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప ఇంకేదైనా బిహైండ్ దానికి ఇంకేదైనా డ్రెస్సెస్ కుట్టుకోవడము, ఇంకా చిన్న ఏదైనా బ్లౌజెస్ కుట్టుకోవడం, అంటే ఆల్ రౌండ్ వర్క్స్కి అయితే అంటే 1000 రూపీస్ పర్చేస్ చేసిన ఆ మిషన్ అయితే పనికిరాదు. ఎందుకంటే ఏదైనా మనం కుట్టుకోవాలంటే మనకి సైడ్ స్టాండ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే మాటల్లో కాకుండా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. సో నాకు మాట్లాడి కొంచెం గొంతు నొప్పి వస్తుంది, కొంచెం కోల్డ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఓపెన్ చేస్తే ఇందులో ఇలా వచ్చింది. స్టాండ్ ఇది ఇచ్చాడు.
మిషన్ మనది కిట్ ఇచ్చారు మనకి. అండ్ ఇందులో ఒక స్ప్రింగ్ అండ్ ఒక బాబిన్ అంటే ఇందులో నుంచి బయటకు వచ్చేసాయి అన్నమాట. యాక్చువల్గా ఈ స్ప్రింగ్ అండ్ బాబిన్ ఈ మిషన్లోదే, ఎక్స్ట్రా ఏం కాదు. అండ్ ఇందులో మనకి బుక్లెట్ అయితే ఇచ్చాడు, మనం ఎలా దీన్ని అంటే మనము దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలనేది మనకి ఇందులో ప్రతిదీ క్లియర్గా పిన్ టు పిన్ రాసింది. సో ఇప్పుడు మనము మన చిన్న మిషన్ ఓపెన్ చేసేద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఇలా ఆల్రెడీ ఇందులో మనకి క్లాత్ పెట్టి ఇచ్చాడనమాట. ఇక్కడ మీకు అవుపిస్తుందా, ఇక్కడ క్లాత్ పెట్టి ఆల్రెడీ ఇచ్చారు మనకి. ఇది ఇలా లేపితే చాలామందికి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఇది ఇలా మనం ఇక్కడ లేపితే ఇది ఇక్కడ లేస్తుంది అండ్ ఇక్కడ ఇలా మళ్ళీ క్లాత్ సెట్ అయిపోద్ది, మనం మళ్ళీ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో మేబీ ఇది వీళ్ళు ట్రై చేసే మనకి ఇది సెండ్ చేశారు. అండ్ యాక్చువల్గా ఇది ఇందులో మనకి వాళ్ళు యాక్చువల్గా ఇదంతా మనకి సెట్ చేసే వస్తుంది, బట్ నాకు తెలిసి వాళ్ళు సెట్ చేసే పెట్టారు కానీ నాది మళ్ళీ మిస్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందులో ఇదొకటి మతలబ్ అంటే మనకి లెగ్స్తో మనము ప్రెస్ చేస్తాం చూడండి, ఆ మిషన్ అనమాట. సో దీన్ని మనము మిషన్కి కనెక్ట్ చేసుకోవాలి పిన్. సో మనకి ఇక్కడ పాయింట్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్యాగ్లో ఫుట్ ప్యాడల్ ఇక్కడ మనకి ఆల్రెడీ డీటెయిల్గా రాసుంది, ఇక్కడ ఫుట్ ప్యాడల్ అని డీటెయిల్గా రాసుంది. సో దీంతో ఇలా జస్ట్ ఒక ప్రెస్ ఇచ్చుకుంటే మెషిన్ నడిచిపోద్ది. అండ్ ఇంకొకటి ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ మనకి ఇక్కడ బటన్, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ క్లియర్గా రాసారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆన్ ఆఫ్ బటన్ ఇలా కూడా మనం వాడుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ మనకి కింద చూసారా, మనకి అంటే గోడ గడియారంలో ఎలా అయితే మనకి పెద్ద సెల్లులు పడతాయో అలాంటి సెల్లులే ఇందులో పడతాయి. ఎన్ని 1 2 3 4 సెల్లులు పడతాయి. 4 సెల్లులు పడతాయి ఇందులో, 4 గోడ గడియారం సెల్లులు పడతాయి ఇందులో. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని మనము నడిపితే మనం సెల్లులతోనే నడపాలి, లేకపోతే మనము అంటే ఈ ఫుట్ దీంతోనే మనం యూజ్ చేయాలి, లేదా మనం ఈ బటన్ దీంతోనే యూజ్ చేయాలి. కాకుండా అంటే ఎట్ ఏ టైము మనము బ్యాటరీతోని ఆర్ ఎల్స్ ఫుట్ దీంతోనే ఎట్ ఏ టైము యూస్ చేస్తే మాత్రం మిషన్ అనేది పాడైపోద్ది, వెంటనే పాడైపోద్దంట. సో కాబట్టి మనం ఆ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఎలా స్టిచ్ చేస్తుంది ఏంది అని చెప్పేసి మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, దాన్ని కూడా నేను ఒక వ్లాగ్ చేస్తాను, లేదా ఈ వ్లాగ్లోనే ఒకసారి మనం ట్రై చేసేద్దాము. సో నేను మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో ఇందులో మనం థ్రెడ్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఎక్కడండి, ఇక్కడ ఈ స్మాల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి థ్రెడ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏం చక్క థ్రెడ్ అనేది పెట్టుకోవచ్చు. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది మనం ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ స్టాండ్ వచ్చేసి మనకి స్టాండ్ ఇలా ఓపెన్ అయింది. సో ఈ స్టాండ్ ఇలా ఓపెన్ అయితే మనము దీంతో జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవడం మాత్రమే. సో అప్పుడు ఓవరాల్ పొజిషన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఓవరాల్గా మిషన్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయిద్ది. సో యాక్చువల్గా మనం ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలంటే మనకి ఇది కనెక్ట్ చేస్తే మనకి
దీన్ని ఈ వైర్తో కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఈ ఒక్క పార్ట్ మిస్ అయింది. మనకి ఈ బాబిన్ కనెక్ట్ చేసే పార్ట్ ఒకటి మిస్ అయింది అనమాట. సో దానికి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలి. సో మీకు కనుక ఒకవేళ ఇది హెల్ప్ఫుల్ ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ నేను ఈ స్వింగ్ మిషన్ త్రూ నేను మా పాపకు ఒక డ్రెస్ కుడతాను. అండ్ అది నేను ఫస్ట్ డ్రెస్ కుట్టింది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. అండ్ మీ అందరితో షేర్ చేసుకుంటా. అండ్ ఒక వ్లాగ్లో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇది వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మీకు కనుక వాటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.